suya 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 nato selfie kottesave anna suya nanu nenike pedo fanu mere chitri janu na pakka sitistanu na glamour nike gift pack cheya adar chagoti champa kabaya suya 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 ataya tapte save anna suya 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 nato selfie kottesave anna suya Thank you. Welcome to Express Raja. Okay, కోడి పెడుతుంది గుడ్డు, స్వీట్ షాప్ లో ఉంటుంది లడ్డు, ఆయిల్ ముట్టుకుంటే జిడ్డు, మీరంతా వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ క్షేత్రం. క్షేత్రం ఆవిడెవరు? క్షేత్రం అను. క్షేత్రం అది ఎక్స్ తో స్టార్ట్ అవుద్దా? స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. మర్చిపోయినండి చెప్పు. అంటే గుడి. అంటే గుడి. అవును. ఇందులో అమ్మాయిలకు ప్రసాదాలకు కొద్దువ ఉండదు. నువ్వు రెండిట్లో దేనికోసం వెళ్తున్నావు? రెండిటి గురించి. అంతేగాని లేదు సార్ నేను అమ్మాయి కోసం వెళ్తున్నా చెప్పదు, మళ్ళీ మధ్యలో ప్రసాదం ఎందుకు నీకు? వేస్ట్. అమ్మాయిని చూసినప్పుడు ఆకలేస్తుంది కదా. జాగ్రత్త, నా కళ్ళు పోతాయి. కూర్చో. పెట్టుకుంటా. పెట్టుకో, అప్పుడు కర్ర కూడా పట్టుకో. ఎస్. పి ఫర్ పూజారి. ఏంటి? ప్రతి భక్తుడికి పెడతాడు ప్రసాదం జీడిపప్పు లేకుండా. నెక్స్ట్ ఏంటి? ప్రసాదం తినడం. వెరీ గుడ్. ఆర్ ఫర్ రాగి చెంబు. దీంతో ప్రసాదం పెడితే రాగి చెంబు. దీంతో తీర్థ ప్రసాదం పుచ్చుకుంటే పుణ్యం ప్రసాదం. దాంతో తీర్థం తీసుకుంటే ఏమవుద్ది? పుణ్యం ప్రసాదం దక్కుతుంది. అబ్బా పురుష్. ఈ ఫర్ ఎత్తైన శిఖరాలు. ఈ శిఖరాల్లో గుడ్లు ఉంటాయి, అందులో ప్రసాదాలు బాగా పెడతాయి. ఎస్ ఫర్ సాష్టాంగ సంస్కారం. సారీ సాష్టాంగ నమస్కారం. మీరు కబడ్డీ ఆడతారా? లేదు, కానీ ఆయన చెప్తున్నప్పుడు ఆడుతున్నాడు. సాష్టాంగ సంస్కారం కాదు, సాష్టాంగ నమస్కారం. కింద పడి దొర్లితే పుణ్యంతో పాటు ప్రసాదం కూడా లభిస్తుంది. ఇంకో ఎస్ ఫర్ శ్లోకం గట్టిగా చదివితే అందరి దృష్టి మన మీద పడుద్ది, ఇంకా ప్రసాదం బాగా పెడతారు. శ్లోకం తెలుగులో స్పెల్లింగ్ చెప్పమ్మా. ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఐ డోంట్ నో తెలుగు. ఓహో, హిందీలో చెప్పు శ్లోకం. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ కుకట్పల్లి. చాలా అద్భుతంగా ఆన్సర్లు చెప్పారు, చాలా బాగుంది. అసలు ఎక్స్ప్రెస్ కి ఇన్నాళ్ళు మేము ఏంటో అనుకున్నాం, మీరు మొత్తం ప్రసాదంతో మార్చేశాక మొత్తం అలా అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇలాగే మీలా కంగారు మా సుబ్బారావుకి ఎంత కంగారు అంటే ఒంట్లో బాగాలేదంటే టెస్టులు చేయించుకోవాలమ్మా అని చెప్పారనమాట డాక్టర్. సరే అని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. అది కూడా యూరిన్ టెస్ట్ చేయాలి కంపల్సరీ, వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. సరే వెళ్ళి కూర్చోగానే అతని బెస్ట్ ఫ్రెండ్ జాన్ కూడా అక్కడికి వచ్చాడు. సో ఆ టెస్ట్లు చేయించుకోవడానికి వచ్చిన జాన్ సుబ్బారావు అడిగాడమంట, నువ్వేం టెస్ట్ చేయించుకున్నావు అంటే ఏడుస్తుంటాడు జాన్. ఏమైందిరా, దేనికి ఏడుస్తున్నావు అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను రా. దానికి ఎందుకు ఏంటంటే వాడు పెద్ద సూట్ తీసుకున్న వేలిమి కూర్చాడు రా. దేనికి అన్నాడు, బ్లడ్ టెస్ట్ చేయడానికి. అది వినగానే సుబ్బారావు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాంపౌండర్ ఆపుతున్నాడే, ఆగా ఎక్కడికి వెళ్ళిపోతున్నా అంటే, సార్ వాడికి బ్లడ్ టెస్ట్ అంటే వేలికి సూది కూర్చారు సార్. నాకొద్దు సార్ అని పరిగెడుతున్నాడు. అలాగా మీరు కూడా ఏమైనా వెరీ షాక్ లో అవుతూ ఉంటారు. మీరు కూడా నాలాంటి వాడికి తెల్లపిల్ల పడ్డప్పుడు నీకు పడుతుంది. పడేసిన
అది చూడు పడేసా. వదినమ్మని అడిగానని చెప్పు. షూర్ నువ్వు అడిగినా అని చెప్తా. అమ్మాయిని మేకప్ లేకుండా చూసినప్పుడు. వావ్ వాళ్ళు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఎప్పుడు అందంగా ఉంటారు భయ్య. అలా అనుకోకపోతే మనకి పడరు. ఎలక్షన్ లో లీడర్స్ డబ్బు మంది ఇవ్వకపోతే షాక్ అయిపోతుంది. ఎందుకంటే వాటి మీద మనకి హోప్స్ ఎక్కువ. నీకా మనకా? అందరికి. ఒకరికి చెంపదెబ్బ వేసానని అరెస్ట్ చేసి కోర్టులో హాజరైనప్పుడు నన్ను ఉరి తీస్తారంటే షాక్ అవుతాను. ఏ ఎమ్మెల్యే ఎంపీని కొట్టినవేంది? కొట్టాలమ్మా. నువ్వు వాళ్ళు ఏం శిక్షలు వేస్తానా పర్లేదు, అప్పుడప్పుడు మీరు చేతులు వాడుతూ ఉండండి. సన్నీ లియోన్ సంప్రదాయబద్ధమైన సినిమాలు తీసినప్పుడు షాక్ అవుతాం. నీకు హేమేష్ రీషమ్య పరిచయమా చుట్టాలా? సన్నీ లియోన్ మళ్ళీ చెప్పమ్మా ఆన్సర్. సన్నీ లియోన్ సంప్రదాయబద్ధమైన సినిమాలు తీసినప్పుడు షాక్ అవుతాం. సన్నీ లియోన్ సంప్రదాయబద్ధమైన సినిమాలు తీసినప్పుడు షాక్ గురవుతాం. నువ్వు ముందు పదం కరెక్ట్ గా పలుకు, తర్వాత ఆన్సర్ గురించి మాట్లాడుకుందాం. అప్రప్రదమైనట. షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన ప్రదీప్ అక్కడ కత్తెర లేక రుబ్బన్ని నోట్ తో కత్తిరించని చూసి షాక్ అయ్యా. వామ్మో మామూలు తెలియని గాళ్ళు కాదు మీరు. ఏదైనా రొమాంటిక్ మూవీకి వెళ్ళినప్పుడు పక్క సీట్ లో డాడీ కూర్చొని ఉంటే నువ్వు ఓకే, ఆయన ఎవరితో వచ్చారా అని డౌట్. ఆ జిమ్ నుంచి ఇప్పుడే వచ్చారా? డిస్టర్బ్ చేయకండి. M1 ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయినప్పుడు. ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుదాం అనుకుంటావా? నువ్వేం ఇంజనీరింగ్ స్టూడెంట్ వా? నాకు ఈ చదివాలంటే అస్సలు పడదు బాబా. భయ్యా జుట్టు మీద లైట్ పడిందా లేదా కలర్ ఎలా ఉందా? కలర్ వేసాం. లవర్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళినప్పుడు బిల్ లవర్ కట్టినప్పుడు కడతా అన్నప్పుడు మనం షాక్ అవుతాం. ఆవిడ కడతా అందా బిల్లు? మాకు ఒక్కసారి కలిపివా? చాలువా కప్పి చప్పట్లు కొడదాం మేము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి మల్టీ స్టార్ మూవీ చేస్తున్నప్పుడు షాక్ అయ్యింది. సరిపోదు, కొంచెం గట్టి కొట్టాలి. ఎలా అంటే ఏ పాత్ర చేద్దాం అనుకుంటాను? హీరోయిన్ పక్కన హీరోయిన్ పక్కన నువ్వేం చేస్తా? మన ఫ్రెండ్ వచ్చి మామ నీలా హ్యాండ్సమ్ గా తయారాలంటే ఏం చేయాలని అని అడిగితే షాక్ అవుతుంది. నీకు పొగడ్తలు పడవా? కానీ నీ వాయిస్ బాగుంది, మా వాళ్ళందరి కోసం పాట పాడవా? స్పెషల్ గా మా మల్టీ స్టార్ హీరో కోసం పాడాలి. డార్లింగ్ నువ్వు ఇప్పటి నుంచి స్టైల్ మెయింటైన్ చేయి. ఈ షో ఏ డైరెక్టర్ అయినా చూడొచ్చు, వాళ్ళకి ఎలాంటి స్క్రిప్ట్ అయినా తట్టచ్చు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, కళ్ళు చూడితే నీకోసం అంటూనే పారెన్ చెట్టు కొట్టాను, అంటూనే నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కొమ్మడు అంట. గురుగారు రండి. మరి కాజల్ కావాలి కదా, చిరంజీవి గారు వచ్చారు. కాజల్ గారు వద్దా? నువ్వు చిరంజీవి, నువ్వు కాజల్. ఓకే మ్యూజిక్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. మీరు ఎప్పటికైనా హీరో అవుతారు బాబు గారు. ఈయన హీరోయిన్ పక్కన ఎందుకు చేస్తా అన్నారంటే, హీరో స్టెప్ లో ఆయన వేసి హీరోయిన్ స్టెప్ లో ఆయన వేసేసి
ఆయన ఓన్లీ నా నుంచి వెల్ డన్, సూపర్. మీరు మీ పెళ్లి ఇంకా 10 days లో ఉందని చెప్పినప్పుడు షాక్ కి గురవుతారు. నాదా మీరే అన్న. మినిమం 2 నెలల ముందు చెప్తాను. షాక్ అని చెప్పాను కదా. అదే వంటలు, షామేనా, కుర్చీలు, చాలా పనులు నేను ముందే చెప్తాను. మీరు పిలిచి మరి సెల్ఫీ ఇస్తా అన్నప్పుడు నిన్ను షాక్ గురి చేయడం నాకు ఇష్టం లేదమ్మా. తెచ్చుకోండి, మీ ఫోన్ తీసుకోండి. మీరు పెళ్ళయ్యాక యాంకరింగ్ మానేసి ఇంట్లో అంట్లు తోముకున్నారంటే షాక్ అవుతాం. దాంట్లో షాక్ ఏదేంటి? పెళ్ళాక నేను చేసే పనే అది. అంటే అందరికి తెలియదు కదా, ఇంకా యాంకరింగ్ చేస్తున్నారు అనుకుంటారు. కాకపోతే అందరికి తెలిసే తొందరగా చేసుకో అంటున్నారు. కుళ్ళు వాళ్ళందరికీ. వాళ్ళు ఒక్కళ్ళే గిన్నెలు తోముతారని కుళ్ళు. నేను చేసుకోను. జాన్, మీరు ఎక్కడి నుంచి సడన్ గా వచ్చినప్పుడు? ఇక్కడ నుంచి. ఓ ఇందాక వచ్చినప్పుడా? థ్యాంక్ యూ. కాలేజ్ లో టాపర్ అయిన నన్ను మా ప్రిన్సిపాల్ ఇంకేంటి పోయా సగతులు జోకులేస్తావు నువ్వు నాలా. కాలేజ్ లో టాపర్ అయిన నన్ను నువ్వు టాపర్ బలూన్ జోక. తర్వాత కాలేజ్ లో టాపర్ అయిన నన్ను అందరి ముందు మెడలేస్తూ రాళ్ళుడు అని పిలిచినప్పుడు. నీకు విషయం తెలుసా? మేకను కోసే ముందు కూడా దండేస్తారు నా. అలా కమిటీగా చూడు వీళ్ళంతా ఎలా కూర్చుని ఉన్నారు. ప్రదీప్ ని మేకప్ లేకుండా చూడాలి. నన్ను మేకప్ లేకుండా నీ పక్క నుంచి వెళ్తారా ఎవడి అనుకుని వెళ్ళిపోతావు తెలుసా? ఎక్స్ప్రెస్ రాజాలో నేను విన్నర్ అయినప్పుడు షాక్ అవుతా. అంత షాక్ నిన్ను గురి చేయలే. నెక్స్ట్ ఏంటి అంటూ బోలేంటి ఓన్లీ అబ్బాయిలకి ఇచ్చావు. బాత్రూమ్ లో ఆ బాత్రూమ్ లో ఏం జరిగింది భయ్యా? బాత్రూమ్ లో ఫర్ సపోజ్ నువ్వు రానన్నా వాళ్ళు ఎలాగో ఆ టాపిక్ నేను ఎక్స్ట్రాగా చెప్పనివ్వట్లేదు కాబట్టి మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా పెట్ డాగ్స్ ఉంటాయి కదా, అంటే బయట డాగ్స్ ఒకలా, ఇంట్లో డాగ్స్ ఒకలా, అలా అవి డిఫరెంట్ పొజిషన్ లో డిఫరెంట్ పరిస్థితుల్లో ఎలా ఉంటాయి అనేది మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు తోకలేని డబర్ మ్యాన్. ఇప్పుడు బొచ్చుకుక్క. నువ్వు ఇలాంటివన్నీ ఎలా నేర్చుకున్నావు భయ్యా? ఎవరైనా మనం చూపించి వీళ్ళ గొప్పవాడు కావాలని చెప్పి భగవానునికి భక్తునికి అనుసంధానం మీద అంబికా దర్బార్ ఏం చెప్పా? ఊర్లో ఎవరైనా మనల్ని చూపించి వీరిలా గొప్పవాడు అవ్వాలని చెప్తే నేను సాకవా రోడ్డు మీ కింద పడి గిలగిల అవుతుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్స్. మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. వాళ్ళు ఎవరంటే క్షేత్రం. స్పెల్లింగ్ చెప్పు. మర్చిపోయినండి. శ్లోకం తెలుగులో స్పెల్లింగ్ చెప్పమ్మా. I am from Maharashtra. I don't know Telugu. ఓహో, హిందీలో చెప్పు శ్లోకం. నాలాంటి వాడికి తెల్లపిల్ల పడ్డప్పుడు నీకు పడుతుంది. అమ్మాయిని మేకప్ లేకుండా చూసినప్పుడు. వావ్. ఒకరికి చెంపదెబ్బ వేసానని అరెస్ట్ చేసి కోర్టులో హాజరైనప్పుడు నన్ను ఉరి తీస్తారంటే షాక్ అవుతాను. ఏ ఎమ్మెల్యే ఎంపీని కొట్టినవేంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి మల్టీ స్టార్ మూవీ చేస్తున్నప్పుడు షాక్ అయింది. కాలేజ్ లో టాపర్ అయిన నన్ను మా ప్రిన్సిపాల్ భలే జోకులేస్తావు నువ్వు నాలా. కాలేజ్ లో టాపర్ అయిన నన్ను మీరు పెళ్ళయ్యాక యాంకరింగ్ మానేసి ఇంట్లో అంట్లు తోముకున్నారంటే షాక్ అవుతాం. ప్రదీప్ ని మేకప్ లేకుండా చూడాలి. నన్ను మేకప్ లేకుండా నీ పక్క నుంచి వెళ్తారా ఎవడి అనుకుని వెళ్ళిపోతావు తెలుసా?
ఎక్స్ప్రెస్ రాజాలో నేను విన్నర్ అయినప్పుడు షాక్ అవుతా. అంత షాక్ నిన్ను గురి చేయలే. మా మల్టీ స్టార్ హీరో క్షేత్రం మహారాష్ట్ర. ఓకే, సో మీ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ రాబోతుంది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ టాస్క్ ఉంటుంది భయ, వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. నెత్తి మీద బొచ్చు పెట్టుకుని ఆ బొచ్చులో 2 ప్లాస్టిక్ బంతులు వేసుకుని చక్కగా ఈ ట్రే కింద చక్రాలు పెట్టారు, దాని మీద కూర్చుని ఒక చేయి నేల మీద ఒక చేయి బొచ్చు మీద పట్టుకుని లల్లా 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 అనుకుంటూ అలా ముందుకెళ్ళి ఆ పెద్ద బొచ్చులో ఉన్న 2 బాల్ తీసి ఆ బొచ్చులో వేయాలి. ఓకేనా? మీరు మొదలు పెడతారు. మీ ఇద్దరు అటు సైడ్ నుంచి. రెడీ? 3, 2, 1 గో. అడ్డంగా కాదు, నిలువుగా కూర్చో. ఎలా వెళ్తావు నేను కూడా చూస్తుందా? నెల్లు. ఓకే, సూపర్, చాలా బాగా కుదిరింది. బొచ్చులో బంతి అనే ఆటని చాలా అద్భుతంగా ఆడారు. వెల్ డన్ బ్రో, యు గుడ్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్. అరే వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. రైట్? ఆ ఏర్శనక్కాయలేయా. 3, 2, 1 గో. కాలు పెడతావే. అలాగే పట్టుకో, అలాగే పట్టుకో. కూర్చో 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 కూర్చో. Well played, super.
ఈ బొచ్చు ఆ బొచ్చు లేకుండా పాప అన్ని బొచ్చుల్లో ఆడాడు ఈయన. ఈవిడేమో ట్రిప్ కో స్టైల్ ఆడుతోంది, ఏమిటేమిటో అక్కడక్కడే రౌండ్ 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 తిరుగుతోంది. బట్ వెల్ ప్లేడ్, నలుగురు అద్భుతాలు సృష్టించారు, సూపర్. అండ్ నలుగురులో ఒకళ్ళు విన్నర్ అయి ఉండాలి కదా, సో బాగా తేడాగా ఆడాడు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసేం లాగా. ఓకే, ఇప్పుడు మరో ప్రశ్న మీ అందరి కోసం. చాలా మంది అంటే చాలా అద్భుతమైన కళలు కంటూ ఉంటారు. ఈ కళలు ఏంటి, వాటిని ఎలా అచీవ్ చేస్తారు? నా గర్ల్ ఫ్రెండ్ ని తాజ్ మహల్ తీసుకెళ్లి చూపించి తన కోట్ కూడా కట్టేయాలని. మరి కాస్ట్లీ మటర్ ప్లాన్ చేసా, తాజ్ మహల్ కట్టాలా? తో ఫోటో దిగడం, అందుకే ఈ షోకి వచ్చాను. ఆహా, నీ కళ నెరవేరబోతోంది. జీవితంలో ఒక్కసారైనా సన్నీ లియోన్ తోటి సెల్ఫీ దిగాలి. నీతో కలిసి నీలాగా డాన్స్ చేయడం. నా స్టెప్స్ నాకే గుర్తుండవు. ఈ షోకి యాంకర్ గా చేయాలని నా డ్రీమ్, అందులో నువ్వు గేమ్ ఆడాలని నా డ్రీమ్. నువ్వు చేస్తే చేసుకోమ్మా, మళ్ళీ నన్ను గేమ్. మీరు ఎప్పటికైనా యాంకర్ అవుతారమ్మా, మీరు అవుతారు. కుక్కలతో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావాలని నా కళ. చాలా సార్లు ట్రై చేసినా గానీ దొరికిన ప్రతిసారి కొంచెం కొంచెం కండబోతుంది. ఏ ఏరియా? కుక్క ఎంత హైట్ ఎగిరినా పిక్క వరకే. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. ఉగాండా దేశానికి అధ్యక్షుడు కావాలనే నా కళ. అందరికంటే ముఖ్యంగా అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. కనీసం కళ్ళు అయినా ప్రశాంతంగా నిద్రపోవాలని నా ఆశ. మీకు పెళ్ళైందా? కాలేదు. మరి ఎందుకు నిద్ర పట్టట్లే మీకు? లవర్ ప్రాబ్లం. నిన్ను ఎవ్వడు కాపాడలేడు, కూర్చో. బాలయ్య బాబులా తొడగొట్టి ట్రైన్ రివర్స్ పంపాలని కానీ తొడ కొట్టి కొట్టి తొడంతా వాసిపోతుంది కానీ కలనే రాట్లేదు. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. హలో పింక్ జుట్టు, నీకేమైనా డైలాగులు వచ్చమ్మా? ఆయనవి ఏ డైలాగ్ చెప్పండి మీరు, నేను చెప్తాను. అబ్బా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, ఆ డైలాగ్ సేమ్ ఫీల్ కావాలి నాకు. మీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. కోని ఇంకోటి స్టేట్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎలా మారుతుందిరా? బ్లడీ ఫోల్. స్టేట్ మారితే తినే ఫుడ్ మారొచ్చు, పడుకునే బెడ్ మారొచ్చు, కానీ బ్లడ్ ఎలా మారుతుందా? బ్లడీ ఫోల్. పింక్ జుట్టు, మా ఊర్లో ఎప్పటికైనా షకీలాతో రికార్డింగ్ డాన్స్ చేయించాలని నాకు. ఈ 2 వేళ్లతో నీ కాలు బొట్టన వేలు పట్టుకో, వేసేనా? ఓకే, ఇంకా ప్రదీప్ సినిమాలో యాక్ట్ చేస్తే చూడాలని నా కళ. నా సినిమాకి ఒక టికెట్ ఆల్రెడీ ఒకటి కొనేసాడు అమ్మయ్యా. ఈఫిల్ టవర్ పైకి నేను ప్రేమించిన అమ్మాయిని ఎక్కించి ఐ లవ్ యూ చెప్పాలని నా కోరిక. నో అంటే పైన నుండి నూకేస్తావా? ఆవిడ అడిగా కదా, నువ్వు కాదు పైన దూకేస్తావు. విరాట్ కోహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ లో గోల్డెన్ బూట్ అందుకుంటే చూడాలని నా కళ. మేబీ జరుగుతుందేమో. గోల్డెన్ బూట్ ఫుట్బాల్ కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచా? అంతేందుకు ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు.
ఛాన్స్ వస్తే పక్కా. అబ్బా అఫ్కోర్స్ ఛాన్స్ వస్తే పక్క. ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుని అనుకున్నాను, అది కుదరలేదు. కానీ స్నేహాలైనా పర్లేదు. ఆవిడ మిస్ యూనివర్స్ అయిన టైం నువ్వు కనీసం చెడ్డీలు వేసుకున్నావా? పుట్టలేదు భయ్యా, ఇంకా పుట్టలేదు. నువ్వు ఆవిడ చేసుకున్నావు అనుకున్నావా? అవును, అంతే కోరికే కదా, కళ నెరవాల్సింది. పోనీ ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా, కళ మార్చుకోవచ్చుగా. అందుకే స్నేహం అవ్వాలన్నాగా. వెరీ గుడ్, బాగుంటది ఆవిడ పిల్లి కళ్ళు. ఒకే రోజు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ డే ఇద్దరికి విడాకులు ఇచ్చాలి, దాని తర్వాత రెండో రోజు ఇద్దరికి విడాకులు ఇచ్చేయాలి. వాళ్ళ అందం ఆస్తి నాకు సొంతం కావాలి. నా మాటల్లో కష్టంగా నువ్వే ఒకసారి చెప్పమా. ఒకే రోజు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి, రెండో రోజు ఇద్దరికి విడాకులు ఇచ్చేయాలి. వాళ్ళ అందం ఆస్తి నాకు సొంతం కావాలి. రెండో రోజు దాని తర్వాత ఏమన్నా రెండో రోజు విడాకులు ఇవ్వాలి, దాని తర్వాత ఏమన్నా వాళ్ళ ఆస్తి నాకు సొంతం కావాలి. వాళ్ళ ఆస్తి నీ సొంతం కావాలి. ప్లాన్ చేద్దాం, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. జాన్, దీని గురించి కాలేజ్ కి రోజు వెళ్దాం, కానీ ఒక్కరోజైనా ఫుల్ దాగి వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు? కాలేజ్ కి. మైక్ అబ్బాయికి వా, ఏ మైక్ పక్క అబ్బాయికి వా. లేదు నుంచో, లేదు నుంచో, లేదు నుంచో. దక్కిందా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ 2000తో కాలు పట్టుకుని వెళ్ళి పట్టుకోమా. లైన్ లో రండి అమ్మ మమ్మల్ని. అన్నా ఎవరన్నా కొట్టింది భూమికి అతుకుపోయేవాడిని అంట. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంతో కంబైన్ స్టడీ చేయాలి. ఇంగ్లీషా? నాతో చేద్దుగా, నాకు ఇంగ్లీష్ బాగుంది. నేను ఇదివరకు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తుండేవాడిని. ఐఎమ్ ద జురాసిక్ పార్క్ ఆఫ్ ద టైటానిక్. రామ్ గోపాల్ వర్మ భారత్ రత్న అవార్డు అనుకుంటే చూడాలని నాకు అలా ఎప్పుడు తిరుగుతుందో. ఆయన ఎప్పుడైనా అద్భుతాలు సృష్టించవచ్చు. మా డాడీ నా పెళ్లి కోసం స్వయంవరం అరేంజ్ చేస్తే చూడాలని. నీ పెళ్లికని నేను స్వయంవరం అరేంజ్ చేశానన్నా. నువ్వు అలా తెల్లపూర్ల వెనకాల సన్నీళ్ళ వెనకాల తిరక్కు. నీకు అసలే ఉజ్వల భవిష్యత్తు ఉంది. నీకోసం ఎన్నో రాజ్యాల నుంచి యువరాలను దిగొచ్చారు. వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తాను, నువ్వు చూడు. ఓకే, నీకోసం వస్తున్న మొదటి యువరాణి. నువ్వు ఇంత కటకటలాడుతున్నావని నాకు తెలియదు భయ్యా. నీకు స్వయంవరం నా వల్ల కాదు బాబు. స్వయంవరంకి వచ్చిన వాళ్ళని అడగాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి. రాగానే ఇంకో రాజ్యం నుంచి ఓకే, థ్యాంక్ యూ. సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ మీలోంచి ఇంకొంతమంది వస్తున్నారు ముందుకి ఇంకో టాస్క్ ఆడడానికి. వాళ్ళు ఎవరంటే, నా గర్ల్ ఫ్రెండ్ ని తాజ్ మహల్ తీసుకెళ్లి చూపించి తన కోట్ కూడా కట్టేయాలని. కుక్కలతో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావాలని నా కళ. చాలా సార్లు ట్రై చేసినా గానీ దొరికిన ప్రతిసారి కొంచెం కండపోతుంది.
ఏ ఏరియా? ఒకే రోజు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ డే ఇద్దరికి విడాకులు ఇచ్చారు. ఈఫిల్ టవర్ పైకి నేను ప్రేమించిన అమ్మాయిని ఎక్కించి ఐ లవ్ యూ చెప్పాలని నా కోరిక. నో అంటే పైన నుండి నూకేస్తావా? నో అంటే పైన నుండి నూకేస్తావా? స్టేట్ మారితే తినే ఫుడ్ మారొచ్చు, పడుకునే బెడ్ మారొచ్చు, కానీ బ్లడ్ ఎలా మారుతుందా? బ్లడీ ఫోల్. మా డాడీ నా పెళ్లి కోసం స్వయంవరం అరేంజ్ చేస్తే చూడాలని. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే స్ట్రాబెరీ పల్లావి. ఏ కాట్రాజ్ కమ్. సో మీ ఆరుగురు ఒక భయంకరమైన టాస్క్ ఇప్పుడు గురి కాబోతుంది. వావ్. సో ఇప్పుడు ఒంగుడు తోడుడు అనే ఒక ఆట ఆడతారు మీరు. ఇదేంటంటే అక్కడి నుంచి ఏ షేప్ లో ఇలా మీరు కూర్చుంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ గ్లాసుల వరకు అటు సైడ్ నుంచి అమ్మాయిల టీం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అబ్బాయిల టీం ఇలా కూర్చుంటారు. ఇక్కడ ఫస్ట్ నుంచిన వ్యక్తి నుంచుని ఈ గ్లాస్ లోంచి తన నెత్తి కట్టిన గ్లాస్ లో నీళ్లు పోసు, తన పక్కన కూర్చున్న అబ్బాయి నెత్తికి కట్టిన ఆ బొచ్చులోకి ఇలా పోస్తాడు. ఈ అబ్బాయి కూర్చుంటాడు, రెండో అబ్బాయి లేచి మూడో అబ్బాయి నెత్తి గడ్డ గ్లాస్ లో పోస్తాడు. అలా అది చివరి గ్లాస్ మిగిలేటప్పటికి ఎంత వస్తుంది అది కాస్త ఆ బొచ్చులో వేయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న గ్లాసులు అయిపోయే లోపులో ఆ రెండు బొచ్చుల్లో ఎవరి బొచ్చులో ఎక్కువ నీళ్లు ఉంటాయి అనేది గేమ్. సో ఆర్డర్ వైజ్ మీకు నచ్చినట్టు వాస్తు ప్రకారం మీరే కూర్చోండమ్మా. One, go.
దారుణాలు జరిగిన తర్వాత దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అమ్మాయిలు కంగ్రాచులేషన్స్ యు వన్. అండ్ మీరు కూడా అబ్బాయిలు సూపర్ వెల్ ప్లేడ్. ఓ ఇద్దరు వెరైటీగా ఆడారు. వెల్ ప్లేడ్ సూపర్. ఇప్పుడే తీసిన లక్కీ డిప్ లో దొరికిపోయిన ఇద్దరు దొంగలు ఎవరంటే ముందుగా రాబోతున్నారు కాట్రాజ్. అండ్ మీతో పాటు ఈ దారుణాన్ని తట్టుకోవడానికి ఇంకోళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఆరెంజ్ టాప్. రండి. ఓకే గురుగారు మీ పేరు? మణిప్రసాద్. సో మణిప్రసాద్ ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? అవంతి ఇంజనీరింగ్ కాలేజ్. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్. వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు మీరేం చేస్తుంటారు? బీటెక్. బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. అయితే ఓకే మీరు ఇంజనీర్ అవుతారు. మీరు అవుతారు. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్స్, సింగింగ్. ఏదో ఒక మంచి పాట పాడవా? తమిళ సాంగ్ పాడనా? తమిళ్ నాకు అదే కావాలి, నువ్వు పాడమా. வசீகரா என் நெஞ்சனுக்கு உன் பொன்மதியில் பொங்கினால் போதுமதே கணம் என் கண்ணுறங்க உன் பொன்மதியில் ஏக்கங்கள் தீரும் நான் நேசிப்பதும் சுவாசிப்பதும் ఎక్కడ ఉన్నా నేను? ఎంగోగిరే 2006 కోటి బస్ స్టాప్. అలా బస్ లో చూసినప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటే ఇదే పాట. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ చైర్ లో కూర్చుని అని తిరుగుతారు. అది ఆగిద్ది, దాని తర్వాత మీకు తిరిగిద్ది. దాని తర్వాత మీరు టాస్క్ ఆడతారు. ఓకే మీరు ఆ చైర్ లో కూర్చుంటారు. రౌండ్ రౌండ్ తిరిగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న స్ట్రాన్ తీసుకుని ప్లేట్ లో ఉన్న జెమ్స్ ని అనగానే స్ట్రా కదా దాని జాగ్రత్త అని చెప్పి అలా అనుకుంటూ వెళ్ళి అక్కడున్న స్ట్రా మీద అంటే అది ఊడి దాని మీద పడుతుంది. ముందుగా మా ఉత్తు రోషన్ తో ఆడిపిద్దాం. 3, 2, 1 go. మీ వాళ్ళని చూడు అంత కంఫర్టబుల్ గానే ఉంది లోపల. కొంచెం లైట్. ఇంటికి వెళ్తే కానీ ఏం తిరిగి పైకి చూడనా? కింద చూడకు. ఇదే కళ్ళు తిరుగుతాయి. కింద చూస్తే బ్లాంక్ అవుతావు. 5, 4, 3, 2, 1 కిక్ నాకు ఎక్కనున్నదే లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. మొత్తం పీల్చకపోయి ఆ బక్క అయిపోతావు. దాన్ని సెంటర్ లో పెట్టి పీల్చు. రెడీ 5, 4. ఇందాక ఆయనకి స్వయంవరం జరిగినప్పుడు డాన్స్ చేసినప్పుడు అనుకున్నా పీస్ కొంచెం డిఫెక్ట్ ఉంది అని. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేసాక అర్థమైంది మొత్తం ఫిలమెంటే కొట్టేసింది. వెల్ డన్ బ్రదర్, సూపర్. ఎలాగైనా సరే మీరు చాలా అద్భుతంగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బాగా ఆడారు కూడా. అండ్ దిగిన తర్వాత మీరు ఒక మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఇది కూర్చోబోయా మేడం గారు, ఇప్పుడు మీ ఛాన్స్. 3, 2 నీకేం జరిగింది ఇప్పుడు నీకు తెలుస్తుంది చూడు. 1 go.
కొట్టినట్టున్నావు ఏంటమ్మా? టెక్నిక్. 5 4 గో. టైం అయిపోతుంది. గో. దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే. లక్షణం నా చేతిలో పెట్టి కొబ్బరికాయ నెత్తిమి కొట్టమా, మెల్లగా పెట్టమా, వదిలేదు. అంటే అమలాపురం. ఏ జేమ్స్ కెమెరూన్. జాన్ జేమ్స్ అతుక్కోట్లేదు జాన్. వెల్ డన్, సూపర్. అక్కడ దిగిన తర్వాతే నాకు ఆగిపోయిందా ఆఫీసర్ అంట. ఆపేటప్పటికి 1/2 గంట అయింది నువ్వు అని చాలా స్ట్రైట్ లైన్ లో నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి టైం పట్టింది. అండ్ చాలా బాగా ఆడారు అక్కడ. ఆయన కనీసం అక్కడి నుంచి జంప్ తీసి దీని మీద వేసాడు, మీరైతే మధ్యలో వేశారు. బట్ వెల్ ప్లేడ్, సూపర్. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో ఆ ఒకళ్ళు ఎవరంటే చిలకాలాటలలో. 3 2 1 and the winner is, congratulations. Blockbuster ne cheyeste ni life blockbuster. Blockbuster ne cheyeste ni life blockbuster. ఈటీవీ ప్లస్ నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ వోచర్. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా మంది చాలా కబుర్లు చెప్పారు. అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు కొంతమంది అయితే. అండ్ ఇంకొంతమంది ఇంకా సరదాగా ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ ఇంటికి వెళ్ళి తెలుస్తుంది మీ పరిస్థితి ఏంటో. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యు. Blockbuster ne cheyeste ni life blockbuster. ఫోన్ లో మాట్లాడుతుంటే బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే వాడు ముద్దు అడిగిండు. గుడిలో ప్రసాదం అది బానే ఉంది. గుడిలో ప్రసాదం పంచిపెడుతున్నప్పుడు అందరికి కాకుండా నాకు ఒకదానికి జీడిపప్పు వస్తే చాలా ఆనందపడతాను. హాయ్ బ్రో, దిస్ ఇస్ నాగరాజు. అమ్మా మిస్టర్ సర్ఫరాజ్. హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నర్స్ ఇంజెక్షన్ చేస్తే ఐ లవ్ చెప్పేసరికి మామూలు కేక పెట్టలే, పొలి కేకే.